మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వృద్ధురాలిపై కానిస్టేబుల్ చంద్రకాంత్ కుటుంబం మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన వెలుగులోకొచ్చింది. కారుపై కుక్క మల విసర్జన చేయడంపై ప్రశ్నించిన వృద్ధురాలిపై కానిస్టేబుల్ కుటుంబం విచక్షణారహితంగా దాడి చేసింది. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై మాదన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే చంద్రకాంత్ చిక్కడపల్లి పిఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఒంటరి పోపిస్తుంటే జాలి తలుపు తీసి ఏమయ్యారు అట్లా నిలబడి పోపిస్తున్నావు, రోజు తీసుకుపోతావు, ఇలా మా కారు మీద పోపిస్తున్నావు అన్న. ఏమైతుందే కారు మీద పోపిస్తే మన అవుతున్నా అదే ఫుట్పాత్ మీద పెట్టినా కారు ఇంటున్నా చంద్రకాంత్ అట్లా అని డ్రెస్ మీద ఉండి ఫోన్ చేస్తుంటే వాళ్ళ పోలీసు వాళ్ళ చేసిందేమో అనుకున్నా నాన్న. అయితే వాళ్ళ చెల్లి వచ్చి కొడుతూనే ఉంది ఇంటున్నావా, అట్లా కొడుతుంది వచ్చి కట్టేదే పైపు కట్టే పైపు, అది ప్లాస్టిక్ పైపు, నల్ల పైపు, దాంతో కొడుతుంది వాళ్ళ చెల్లె. నేను చికాంచుకొని ఇంట్లో కొట్టుతుంటే దాంతో కొట్టింది ఆయన. అట్లా చుట్టూ తిరిగి ఇట్లా ఇట్లా వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది. తీసుకున్నారు, తీసుకోలేదు, ఇంకా ఇవ్వలేదు, మాకు కూర్చున్నాము పోలీస్ స్టేషన్. ఏమయ్యా అరే ఏంటి నాన్న ఇవ్వలేదు ఇంట్లో, డ్యూటీ పోయింది. అదేం చేయాలి, కిరాయిలు చేసి ఫోన్ చేస్తే వచ్చింది. ఇంటున్నావా, అంత ఛాన్స్ ఇయ్యలే నాకు, మసలు కట్టు కొట్టి వాళ్ళ చెల్లె.